సార్ ఒక కాల్ తీసుకున్నాం ఆ తర్వాత కంటిన్యూ డెఫినెట్లీ. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు త్రినీష అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము రాజన్న సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నారు. సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మ్యామ్. అమ్మా శిరీష అడుగమ్మా. సార్ నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నా. ఓకే అమ్మా. నెక్స్ట్ పైలట్ అవుదామని. ఓకే, మంచి టార్గెట్ పెట్టుకున్నారమ్మా. పైలట్ అనేటువంటిది మీరు గవర్నమెంట్ సెక్టార్లో అవ్వాలనుకుంటున్నారా, కమర్షియల్ పైలట్ అంటే సివిల్ ఏవియేషన్లో అవ్వాలనుకుంటున్నారా? ఏంటి మీ ఏమమ్మా? అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి పైలట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మన ఈ సివిల్ ఏవియేషన్ ఉంటాయి కదమ్మా అందులో అవ్వాలనుకుంటున్నారా? సివిల్ సార్. సివిల్, దీన్ని ఏమంటారంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటారమ్మా, సిపిఎల్ కోర్స్ అంటారు. ఈ సిపిఎల్ కోర్స్ మీరు ఎలా చేయాలి అంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత, ఇంటర్మీడియట్ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్తో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకోండి అమ్మా. 10th అయిన తర్వాత ఎంపీసీ చేయండి. ఎంపీసీ చేసిన తర్వాత మనకి జాతీయ స్థాయిలోనూ అలాగే హైదరాబాద్లోనూ కూడా మనకి ఏవియేషన్ అకాడమీ ఉన్నాయండి. ఈ ఏవియేషన్ అకాడమీలో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మీరు పాస్ అయినట్టయితే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్స్ అనేటువంటిది ఒకటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒక 2 సంవత్సరాల కోర్సు. అది ప్రాక్టికల్, మీకు ఆ యొక్క ఫ్లైట్ అనేటువంటిది ఎలాగా మీరు ఏవియేట్ చేయాలి, ఎలాగ మీరు నడపాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ థింగ్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీకు సిపిఎల్ పైలట్ కోర్స్ చేసినటువంటి వారికి జీతం స్టార్టింగే 1,50,000 రూపాయల జీతం ఉంటుందండి స్టార్టింగ్లోనే. అండ్ చాలా అద్భుతం, మీకు అనుభవం వచ్చే కొద్దీ కూడా మీ జీత భత్యాలు కూడా చాలా బాగా పెరుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. కాకపోతే కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందడం కోసం మీకు ఖర్చు బాగా అవుతుంది. 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఖర్చు కూడా వస్తుందమ్మా దానికి సంబంధించి. అది ఇంకేమన్నా డౌట్ ఉన్నదమ్మా? ఓకే సార్, కాల్ డ్రాప్ అయింది, కంటిన్యూ చేద్దాం సార్. జీతాల గురించి, జీత భత్యాల గురించి మనం మాట్లాడుతున్నాం అండి. జీత భత్యాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఆయాలు ఎవరైతే ఉన్నారో ఆయాలకేమో దాదాపు ఒక 10,000 రూపాయలు, 9,000 నుంచి 10,000 రూపాయలు. అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఒక 13,000 రూపాయల వరకు జీత భత్యాలు అనేటువంటి లభిస్తాయండి. అయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రారంభ వేతనం 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. ఇంకా నేను ఈ రివైజ్డ్ పే స్కేల్స్ ఇంకా చెప్పలేదు, దట్ ఈస్ పెండింగ్. అది వచ్చిందంటే ఇంకా పెరుగుతాయి జీతభత్యాలు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి జీతభత్యాలు చెప్తున్నాను. గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్లకి 35,000 నుంచి 40,000 రూపాయల వేతనం అనేటువంటి లభిస్తుంది. ఇవి కాకుండా హెచ్ఆర్ఏ అని అలాగే ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఎల్టీసీలు ఇవన్నీ కూడా పీపీఎఫ్, పిఎఫ్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి. సిడిపి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రారంభ వేతనం సుమారు ఒక 50,000-55,000 రూపాయల ప్రారంభ వేతనంతో వీళ్ళ యొక్క కెరీర్ అనేటువంటిది ప్రారంభిస్తారు. సో జీతభత్యాలకి ఏమాత్రం కూడా లోటు లేదండి. చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం. క్యాడర్ కనుక చూసుకున్నట్లయితే టీచర్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు సూపర్వైజర్గా అంటే డిగ్రీ పాస్ అవ్వాలండి. డిగ్రీ పాస్ అయ్యి డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయితే ఏం చేస్తారంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ల కింద వాళ్ళని ప్రమోట్ చేస్తారు. అదే గ్రేడ్ 1 సూపర్వైజర్ల కింద వెళ్తే కనుక వాళ్ళు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ దాకా ప్రమోషన్స్ పొందుతారు. అదే సిడిపిఓల కింద జాయిన్ అయ్యారంటే నెక్స్ట్ డిడబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసరు, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు, డెప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ వరకు కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో జీతభత్యాలు బాగుంటాయి. అన్నీ కూడా నేను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను.